మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మంగళి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రమావత్ మధు అనే వ్యక్తి అసలు సూత్రధారిగా మారుతున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు బాధితుల గోడు వింటుంటే ఇది కేవలం ఒక చిన్న చీటింగ్ కేసు మాత్రమే కాదు, కోట్లాది రూపాయల భారీ కుంభకోణం అని అర్థమవుతుంది. నువ్వు నా పని గురించి ఎట్లా చెప్తారండి మీరు? సారీ అని కాదు, ఆడపిల్లలు ఏడ్ చేస్తే చిచ్చి కాదు. నేను ఏమంటున్నా, సురేష్ గోపిలి గారు, నేను ఒక విషయం చెప్తున్నా, మీరు ఎలా చేస్తారు? నా పని మనం కోర్టులో మన పని మనకి ఒకరు చెప్తారు. అసలు ఎవరి రమావత్ మధు ఒక ఈవెంట్ మేనేజర్, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ కళాకారులతో, ముఖ్యంగా ఫోక్ సింగర్స్, స్టేజ్ ఆర్టిస్టులతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటాడు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ మంగ్లీతో పరిచయం పెంచుకున్నాడు మధు. ఆ పేరుతోనే తన పెట్టుబడిగా మార్చుకున్నాడు అని బాధితులు ఆరోపిస్తున్నారు. మధు బాధితుల జాబితా చాలా ఉంది. కేవలం ఒక రంగం కాదు, అన్ని విభాగాల్లోనూ మంగ్లీ పేరు చెప్పి చేతివాటాన్ని ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. నువ్వు నా పని గురించి ఎట్లా చెప్తారండి మీరు? సారీ అని కాదు, ఆడపిల్లలు ఏడ్ చేస్తే చిచ్చి కాదు. నేను ఏమంటున్నా, సురేష్ గోపిలి గారు, నేను ఒక విషయం చెప్తున్నా, మీరు ఎలా చేస్తారు? నా పని మనం కోర్టులో మన పని మనకి ఒకరు చెప్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్, స్పా సెంటర్స్, మైక్రో ఫైనాన్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఈవెంట్స్ అంటూ కోట్లాది రూపాయలు వసూలు చేశారు అని బాధితులు చెబుతున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్నారు. మధు నిర్వాకంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చీటింగ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, పంజాగుట్లో ఇప్పటికే చీటింగ్ కేసులు ఫైల్ అయ్యాయి. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలలో సైతం బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. మంగ్లీ పేరు చెప్పి మధు ఎంతమందిని బురుడీ కొట్టించాడు? ఈ వసూళ్ల వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది? అడ్వకేట్ సుబ్బారావు బయటపెట్టిన ఈ కీలక సూత్రధారి ఆట కట్టేది ఎప్పుడు? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇంతలా బదనాం చేస్తున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి ఫోన్ చేస్తుంటారు. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా? ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇళ్ళకెళ్ళి, నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? సో ఎందుకు? ఈ కేసులో అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి రాణా మనకి అందుబాటులో ఉన్నారు. రాణా, ఈ కేసులో అప్డేట్స్ ఏంటి? అసలు మధు ఎక్కడున్నాడు? ఇందులో అసలైన సూత్రధారులు ఎవరు? మంగ్లీ పాత్ర గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడో అప్పుడు ప్రధానంగా ఆరోపించింది, ఫిర్యాదు చేసింది కూడా రమావత్ మధు పైనే. మధు తర్వాత లాస్ట్లో మంగ్లీ పేరు అనేది తీసుకొచ్చారు. దాని తర్వాత దానికంటే ముందు మంగ్లీ సోదరుని బట్టి శివ పేరుని తెరపైకి తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు నిన్న మాట్లాడినటువంటి బాధితులు కానీ, అలాగే అడ్వకేట్ సుబ్బారావు ప్రస్తావించినటువంటి 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారు, పెద్ద ఎత్తున వీళ్ళకి రిటర్న్స్ ఇస్తామనేసి కూడా వీరు చెప్పారనేసి కూడా చీటింగ్ చేస్తారనేది కూడా చెప్పారు. కాబట్టి అయితే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో మొత్తం నిన్న బాధితులు మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి రమావత్ మధు. సరే, మధు అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయము, ఎలా ఇచ్చారు మీరు డబ్బులు, దేని నమ్మి ఇచ్చారనేది మనం బాధితులని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఒకటి. మంగ్లీకి సోదరి అయినటువంటి ఒక మహిళ, ఆ సోదరిని పెళ్లి చేసుకోబోతున్నాడు మధు ఎప్పటి నుంచో కూడా ఈవెంట్స్ను చేస్తాడు, ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. సో దానివల్ల కూడా వీళ్ళకి పరిచయం ఉంది. అలాగే కొన్ని చోట్ల వీళ్ళు ప్లేసులు కొనిపెట్టారు. అక్కడ పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలు వస్తాయి. దాంతోపాటు ఈ మైక్రో ఫైనాన్స్ ఏదో ఉంటాయో 10 రూపాయలు పెడితే మీకు 15 రూపాయలు వస్తాయని చెప్పి చాలామంది దగ్గర కూడా పెట్టుబడులు పెట్టించినటువంటి సందర్భం. అయితే నిన్న ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ తను 5 లక్షలు పెట్టడమే కాకుండా తన ఫ్రెండ్స్ దగ్గర మరొక 5 మంది దగ్గర 5 లక్షలు పెట్టింది. అంటే దాదాపు 25 లక్షలు పెట్టించింది. సో 25 లక్షలు పెడితే 3 నెలలు మాత్రం అతను వడ్డీ ఇచ్చాడు. తర్వాత ఇప్పటి వరకు కూడా పత్తా లేకుండా పోయినది కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు బాధితులందరూ ఒకటే చెప్తున్నారు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి వారందరూ కూడా
మధు ఒకసారి మంగ్లీతో మాట్లాడారు, మంగ్లీతో వీళ్ళ బాధితులతో మాట్లాడారు, మీకు అందరికీ వస్తాయి. దాంతోపాటు మంగ్లీ సోదరు కూడా చెప్పారు, పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి మేమందరం ఒకటే లాగుంటాం, సో కంపల్సరీ కూడా మీ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అనేసి కూడా వాళ్ళతో పలికారు అనేది నిన్న బాధితులు చెప్తున్నారు. సో చాలా పెద్ద మొత్తం వసూలు చేసినట్టుగానే నిన్న మనకు తేటతెల్లమైనటువంటి రాణా అసలు మధు ఎక్కడున్నాడు? అయితే రాణా అసలు మధు ఎక్కడున్నాడు? పోలీసులు ఇప్పుడు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి ఇప్పటికే దాదాపు 4 సెక్షన్స్ ఆయన పైన నమోదు చేశారు. సో ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రేపు కానీ ఇవాళ కానీ హాజరు కావాలంటే కూడా ఇప్పుడే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వారు మధుకి నోటీస్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రానా, అదే సందర్భంలో సుబ్బారావు చేసిన ఆరోపణలు, మధు ఇస్తున్న మంగ్లీ ఇస్తున్న వివరణ, ఇవన్నీ ఒకసారి చూస్తే మంగ్లీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీటిలో మంగ్లీ పాత్ర ఉంది అంటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేదు కేవలం మంగ్లీ పాత్ర ఉండొచ్చు, మంగ్లీతో ఫోటోలు దిగారు కాబట్టి, లేదంటే మంగ్లీతో మాట్లాడుతున్నారు కాబట్టి, మంగ్లీకి చెందిన రిలేటివ్ని ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి మంగ్లీ పాత్ర ఉండొచ్చు అనేది అనుమానమా? లేదు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మంగ్లీ పాత్ర ఉంది అంటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే నిన్న బాధితులు దాదాపు 15 మంది వచ్చారు. వాళ్ళందరినీ మనం పదే క్వశ్చన్స్ చేస్తారు. రిపీటెడ్ క్వశ్చన్స్ చేసినప్పుడు వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. మంగ్లీ సొంత సోదరి వచ్చి మధుని పెళ్లి చేసుకుంటున్నారు, మధు మొత్తం ఎంటైర్ చూసుకుంటారు, మంగ్లీకి కూడా మధునే మెయిన్ చూసుకుంటాడు, మొత్తం ఆయన వ్యవహారాలంతా కూడా ఆయనే చూసుకుంటాడనేది కూడా నిన్న చాలా స్పష్టంగానే చెప్పారు. సో ఇప్పుడు మధుని పట్టుకుంటే ఈ కేసులో పూర్తి వివరాలు అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే మామూలు విషయం కాదు, మనము డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మధు చెప్తున్నారు. అయితే మంగ్లీని క్వశ్చన్ చేసినప్పుడు అసలు నాకు ఎవరు సంబంధం లేనట్టుగా చెప్తున్నారు. అయితే బాధితులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, నీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు అతనిపైన కేసు పెట్టట్లేదు, ఎందుకు అతనిపైన ఫిర్యాదు చేయట్లేదు, మా కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి పైన, సుబ్బారావు పైన మీరు ఎందుకు కేసు పెడుతున్నారంటూ కూడా నిన్న వారు ప్రశ్నిస్తున్నారు. సో చాలా అవును నిజమే రానా, మీరు అన్న పాయింట్ బాధితులు అన్న పాయింట్ కూడా ఒకటే. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడు, నా పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడు అని నా దృష్టికి వస్తుంది. దీనిపై సరైన విచారణ జరిపి న్యాయం చేయండి అని మంగ్లీ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇవ్వచ్చు కూడా. అలాంటి కంప్లైంట్ మంగ్లీ ఇవ్వలేదా? ఇవ్వడానికి నిరాకరిస్తున్నారా? అంటే ఇప్పుడు బాధితులు కూడా చెప్తుందంటే ఎలా ఇస్తుంది? ఆల్రెడీ సన్నిహిత సంబంధం ప్రతి ఒక్క దాంట్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆమె బయట ముందుకు రాకపోయినా కూడా ఏదో ఒక సందర్భంలో వారిని కలసం, అంటే బాధితులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలిశారు. వారి ఇంటి దగ్గర కలిసారా, లేకపోతే వేరే ఊర్ల దగ్గర కలిసారా, చాలా సందర్భాల్లో కూడా కలిశారు. వాళ్ళకి భరోసా ఇచ్చినట్టుగా సాక్షాత్తు వాళ్ళే కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మంగ్లీ మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ మీడియాతో మాట్లాడినప్పుడు అసలు నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నేను ఫోక్ సింగర్ని కాబట్టి, నాకు ఫేమ్ ఉంది కాబట్టి, సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి చాలామంది వస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఫోటోలు దిగుతుంటారు, అంత మాత్రాన వాటికంతరికే నేను బాధ్యత వహిస్తానా అనేది కూడా ఆమె క్వశ్చన్ చేసింది. దాన్నే నిన్న వాళ్ళందరూ కూడా రివర్స్ కౌంటర్స్ అనేది వేశారు. అయితే మధుపైన కేవలం ఈ యొక్క వీటిపైన కేసులు మాత్రమే కాదు, గతంలో మంగ్లీ పేరు చెప్పి చాలా వరకు ఈవెంట్లు ఏర్పాటు చేస్తారనేసి కూడా చాలా వరకు కర్ణాటకలో ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు ప్రోగ్రామ్స్ ఒప్పుకున్న తర్వాత చివరి క్షణంలో ఆ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి ఫోన్లు ఎత్తుకునేది. అప్పటికే నిర్వాహకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వాలని కూడా ఇప్పటికే చాలామంది బాహటంగా విమర్శిస్తున్నారు. బాధితులు కూడా మా దగ్గరికి వచ్చారనేసి కూడా ఇటు అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది. ఎందుకంటే పోలీసులు రానా ఇక్కడ మూడు విషయాలు తెలియాలి. ఒకటి, బాధితులకు న్యాయం జరగాలి. 2, కుంభకోణం ఎలా జరిగింది, మోసం ఎలా జరిగింది, పాత్రదారులు సూత్రధారులు ఎవరు. 3, అందులో మంగ్లీ పాత్ర ఏంటి అంత ఉంది. సో ఈ 3 విషయాలు తేలాలి. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అందుబాటులో ఉన్న మనుషుల దగ్గర నుంచి పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇప్పటివరకు ఏం తెలుస్తున్నారు? అంటే పోలీసులు ఇప్పుడు ఇరు పక్షాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుకున్న తర్వాత కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఎందుకంటే ప్రాథమిక ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు అలిగేషన్ చేశారు కాబట్టి మీరు ఏ రూపంలో డబ్బులు ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎవరి పేరు చెప్తే ఇచ్చారు అనేది ముఖ్యంగా, ఆన్లైన్ ఇచ్చారా లేకపోతే క్యాష్ ఇచ్చారా, ఏ పెట్టుబడి అంటే ఏ వ్యాపారం పెట్టుబడి పేరుతో మీరు ఇచ్చారు,
ఎవరు డైరెక్ట్గా తీసుకున్నారు, డైరెక్ట్ మధు తీసుకున్నారా లేకపోతే మరొక వ్యక్తి ఏమైనా ఇన్వాల్వ్ అయి తీసుకున్నారా అనేది పూర్తి వివరాలు అనేది వీళ్ళ దగ్గర తీసుకుంటారు. అంటే వీళ్ళ దగ్గర ప్రాథమిక ఎవిడెన్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఏమంటే మాకు ఫోన్లు చేశారు, వాట్సాప్లో చాటింగ్ చేశారు, లేకపోతే పలానా చోట వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, అక్కడ డబ్బులు తీసుకున్నారు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ ఎవిడెన్స్ రానా కొన్ని సందర్భాల్లో ఇలాంటి కేసుల్లో ఇలాంటి మోసాల్లో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే ఇక మంగ్లీని పక్కన పెడితే కొన్ని సందర్భాల్లో నేను మీ పేరుతో ఈ బిజినెస్ చేస్తాను, దీంట్లో ఇంత పొటెన్షియాలిటీ ఉంటుంది, ఇంత లాభాలు వస్తాయి, కానీ మీ పేరును నేను పరోక్షంగా వాడుతూ ఉంటాను, ఆ విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తెలిసి తెలియనట్టుగా అంటే మీ పార్ట్నర్షిప్ ఉందనో మీరు కూడా ఉన్నారు అనో విధంగా మీరు జస్ట్ బిహేవ్ చేయండి, అక్కడ డైరెక్ట్గా అనవసరం లేదు అనేటటువంటి ఒక భావన కలిగించేలా అవతల వాళ్ళకి అవును ఇది మంగ్లీకి సంబంధించిందో లేదంటే ఇందులో పలానా సెలబ్రిటీ ఉన్నారు అని నమ్మటానికి అవకాశం కలిగించే విధంగా బిహేవ్ చేయడం ఎక్కడ చెప్పరు, కానీ అలా ఉంది అనటానికి అవకాశం కలిగించే విధంగా బిహేవ్ చేస్తుంటుంటారు. దీంతో చాలామంది నిజమే పలానా సెలబ్రిటీ ఉన్నారేమో అని అనుకుని పెట్టుబడులు పెడుతుంటుంటారు. సో అలా పరోక్షంగా మంగ్లీ ఏమన్నా పాత్ర వహించారు అనటానికి ఆధారాలు ఉన్నాయా బాధితుల దగ్గర నుంచి, ఆరోపణల దగ్గర నుంచి కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కానీ? ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే బాధితుల్ని దాదాపు నలుగురు, ఒక మహిళతో పాటు నలుగురిని కూడా మనం ఇదే రకంగా క్వశ్చన్ చేస్తాం. ఏంటి మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మీరు ఎట్లా మంగ్లీ పైన కేసు పెడతారు, మంగ్లీ పైన ఆరోపణలు చేస్తారు, మంగ్లీకి చూసి మేము డబ్బులు పెడతామని మీరు ఎట్లా చెప్తారు, ఆమె ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అనే ఆ క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు చాలా క్లారిటీ చెప్పారు. లేదండి, పలు తప్పాలుగా మేము కలిసాము, మంగ్లీ ఉంటున్నటువంటి ప్రతి ప్లేస్కి మేము వెళ్ళాము, ఆమె మమ్మల్ని కలిసింది, మధు పేరు పదే పదే ఆమె ప్రస్తావించింది, మధు మాకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి, మా చెల్లిని మధుకి ఇవ్వాలనుకుంటున్నాం, వారు పెళ్లి చేసుకుంటున్నారు, సో మీరు ఆధారపడతనేసి కూడా ఆమె భరోసా ఇచ్చినట్టు వాళ్ళే క్లారిటీగా చెప్తున్నారు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మంగ్లీ కూడా కేసు పెట్టింది కాబట్టి ఎవరు అడ్వకేట్ సుబ్బారావు మీద ఎక్స్టార్షన్ చేశారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తర్వాత కావాలని నా పైన ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె చెప్పారు. కాబట్టి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎందుకంటే మంగ్లీని కూడా అడిగారు, మీ దగ్గర ఆయన అప్పుడు మీరు బ్లాక్మెయిల్ చేశారని చెప్తున్నారు కాబట్టి ఆధారాలు ఏమున్నాయి మీరు చెప్తే దానిపైన మేము చర్యలు తీసుకుంటామనేసి కూడా వారు చెప్తున్నారు. అయితే మరొక అంశం సుబ్బారావు నిన్న తెరపైకి తీసుకొచ్చారు. గతంలో కూడా మంగ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సుబ్బారావు పైన కేసు పెట్టింది. అప్పుడు ఇలాంటి సందర్భంలోనే సిఐ ఆమెని ఆ ఎవిడెన్స్ అడిగినప్పుడు ఏమీ సమర్పించలేకపోయింది, తర్వాత కూడా హాజరు కాలేదు, మాట్లాడలేదు అనేది ఆ కేసు కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. సో దానిపైన కూడా ఎవిడెన్స్ లేకపోతే అది కూడా కొట్టేస్తున్నారని కూడా నిన్న ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎవిడెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. కాకపోతే బాధితులు బయటకు వచ్చారు, బాధితులు బయటకు వచ్చిన తర్వాత చాలా కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి దాని మీద ప్రధానంగా ఫోకస్ పెడతారు. ఇక్కడ మధు దొరికాడు అనుకోండి, ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి అలిగేషన్స్ నిజమా కాదనేది కూడా మనకు తేటతెల్లమైపోతుంది. మధు కోసమే ఇప్పుడు కింగ్ పిన్ కొన్నాడు కాబట్టి అటు మంగ్లీ పేరు రావడానికి కారణము, బాధితులు మోసపోవడానికి కారణము మధు కాబట్టి మధుని ఇప్పుడు పట్టుకోవడానికి పోలీసులు ఇప్పుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైనల్ గా ఏదైనా అకౌంట్లను ఫ్రీజ్ చేయడం కానీ అకౌంట్లో ఈ బాధితులకు సంబంధించిన డబ్బులు పలానా చోటు ఉంది, రమావత్ మధు లేదంటే ఇంకితరులు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమైనా పోలీసులు చూసారా? అంటే నిన్న మధ్యాహ్నం 4 గంటలకి బాధితులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి దీనికి వచ్చారు, సిఐని కలిశారు. సిఐతో మాట్లాడినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తీసుకురండి, ఎట్లా అనేది పూర్తి వివరాలు వాళ్ళు కొన్ని చెప్పారు. సో వాళ్ళు ఇవాళ కానీ రేపు కానీ తీసుకొని వస్తామని చెప్పారు. సో వారు ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభిస్తారు. సో అప్పటి వరకు ఇప్పుడు అలిగేషన్స్ మాత్రమే నడుస్తున్నాయి. రైట్ రానా?